అంతర్జాతీయ యోగా దినోత్సవం సక్సెస్ అయిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని కలెక్టర్ ఆఫీస్లో మీడియాను అడ్రస్ చేశారు. అభినందించారు అధికారులను, పనిచేసిన వాళ్ళందరినీ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్తూ వివిధ అంశాలని స్పృశిస్తూ అందులో నేచురల్ ఫార్మింగ్కి సంబంధించిన ఒక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒకప్పుడు పంజాబ్ దేశానికి అన్నం పెట్టేది, ఒక హబ్గా ఉండేది. ఎందుకంటే అక్కడ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అలా ఉండేది. కానీ వాళ్ళు ముప్పడిగా ఎరువులు, పురుగు మందులు వాడేసి ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు పంజాబ్ నుంచి క్యాన్సర్ పేషెంట్లతో ఒక రైలు ఢిల్లీకి వస్తుంది అన్నారు. ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్. ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది, స్పెషల్ ట్రైన్. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేదు. తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడేశారు. అక్కడి నుంచి చాలామంది ఓవర్కమ్ చేశారు. ఇది చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్. ఇది సరే, పంజాబ్ సంగతి అలా ఉంచుదాం. మన 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం అందుకేమైనా భిన్నంగా ఉన్నాయా? ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసినప్పుడు ఒక 100 కార్లు పట్టే కార్ పార్కింగ్లో ఒక 15-20 కార్లు ఉండేవి. ఇవాళ అలాంటి కార్ పార్కింగ్లు 4-5 చేశారు వాళ్ళు. కానీ కార్ పార్కింగ్ చేయడానికి అక్కడ ప్లేస్ లేదు. బయట రోడ్ల మీద కార్లు పెడుతున్నారు. అంటే కారులో వచ్చే క్యాన్సర్ పేషెంట్ల గురించి చెప్తున్నాను. ఇక మామూలు వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. అలాగే ఆ క్యాన్సర్ హాస్పిటల్లో ఎన్ని బిల్డింగ్లు ఎక్స్టెండ్ చేశారు, ఎన్ని బెడ్స్ ఎక్స్టెండ్ చేశారు. నాట్ ఓన్లీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటి బెడ్ సైజ్ ఎంత పెరిగింది ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇదంతా జరుగుతోంది? అఫ్కోర్స్ క్యాన్సర్ ప్రధానమైన కారణాల్లో ప్రధానమైన కారణం హెరిడిటీ, వంశపారపర్యం. కానీ నౌవేడేస్ క్యాన్సర్ పెరుగుతున్న కారణం వంశపారపర్యం కాదు, మన ఆహారపు అలవాట్లు నిస్సందేహంగా. ముఖ్యంగా ఈ పొల్యూషన్, లైక్ కంటామినేషన్, ఫుడ్ అడల్టరేషన్ జరుగుతున్న ఫుడ్ తీసుకోవడం కారణంగా ఎక్కువ వస్తుందని చెప్పేసి. ఇదే విధంగా నేను డేటా చెప్పలేను. కానీ ఈ చేపల చెరువుల్లో చేపలు, రొయ్యలు వాటి పెంచే విధానం చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అది ప్రధానమైన క్యాన్సర్ కారకాల్లో ఒకటిగా మారుతుందో. నెంబర్ 1. అలానే ఈవెన్ ఈ కోళ్లకు 3-4 నెలల్లో న్యాచురల్గా పెరగాల్సిన కోళ్లకు ఇంజెక్షన్ ఇచ్చి ఒక 45 రోజుల్లో బరువు పెరిగేలా చేసి ఆ కోళ్లను తినడము, ఆవులు, గేదెలకి పాలకి ఎక్కువ ప్రొడక్షన్ కావాలని చెప్పి వాటికి ఇంజెక్షన్ ఇవ్వడము. ఇక ఎరువులు, పురుగు మందుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. మనం కూడా పంజాబ్ తరహాలోనే వాడుతున్నాం. మోరోవర్ మనకి దొడ్డు బియ్యము, లేకపోతే బుడం బియ్యము, లేకపోతే ఈ బ్రౌన్ రైస్ ఇవి నచ్చవు. కంటికి కూడా మనకి పాలిష్డ్గా కనిపించాలి, మెత్తగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి బియ్యం, స్టైలిష్గా ఉండాలి. తినేటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ని చూస్ చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. ఒక ముఖ్యమంత్రి రోజుకి ఇంతే సాల్ట్ వాడండి, ఇంతే వంట నూనె వాడండి అని చెప్తున్నారు అంటే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి.